సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, తమలపాకు పైన దీపం వెలిగిస్తూ ఉంటారు. నిజంగా ఇలాంటి దీపారాధన దేనికి విశేషమైనదో తెలియజేయండి. తమలపాకుపై దీపారాధన అని కాదు కానీ తమలపాకులలో అంటే చుట్టూ తమలపాకులు లైక్ ఒక సుమారుగా కూడా ఒక 8 నుంచి 11 తమలపాకులు ఒక ప్లేట్లో. సో మధ్యలో చక్కగా కూడా ఒక దీపారాధన చేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఇది 11 శుక్రవారాలు కానీ 9 శుక్రవారాలు కానీ లేదా 18 శుక్రవారాలు కానీ చెయ్యాలి. ఇది ఏమిటి అంటే ఇంట్లో ధన సంబంధిత, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి అంటే ఒక ఏదో మనకి ఇంట్లో చెడు జరుగుతుంది అని కానీ లేదా కొంత మనకు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళుతాం లేవు అని అనుకునేటువంటి సందర్భంలో ఇప్పుడు అంటే తమలపాకులు అంటే అందులో మనకు సరస్వతి అమ్మవారు కావచ్చును, లక్ష్మీ అమ్మవారు కావచ్చును, పార్వతి అమ్మవారు కావచ్చును కొలువుదీరి ఉంటారు. ఈ మన తమలపాకుకు సంబంధించినటువంటి ముందు భాగంలో ఉండేటువంటి ఆ యొక్క తొడిమను కాస్త తీసి చక్కగా పరుచుకోవాలి. ఓకే, తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతి. అవునండి. మరలా ఇదొకటి విషయం. సో తమలపాకులతో అమ్మవారి యొక్క దీపారాధన చేసి ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా క్లయింట్స్. కనుక అంటే వారి ఫోటోలు కూడా పంపిస్తూ ఉంటారు అమ్మవారికి సంబంధించినటువంటివి. ఆ గురువుగారు శుక్రవారం ఈరోజు హారతీయంగా అమ్మవారు ఆ యొక్క మన హారతిలో కనబడింది అనేటువంటి విధంగా తీసి పంపిస్తూ ఉంటారు. ఎంతో సంతోషం వేస్తుంది. కనుక ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటిది కానీ ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఆంజనేయ స్వామికి తమలపాకులు, ఇంట్లో తమలపాకు చెట్టు కావచ్చును, ఇవి మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకువస్తాయి, విజయాన్ని తీసుకువచ్చేటువంటి పరిస్థితి. కనుక తమలపాకులను మనము మన యొక్క గురువారం రోజే సాయంకాలం ఇంటికి తెచ్చుకొని చక్కగా శుభ్రపరచుకొని పక్కన పెట్టేసుకోవాలి. శుక్రవారం రోజు మామూలు దీపారాధన చేయాలి. అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు చేసుకున్న తర్వాత, నివేదన చేసుకున్న తర్వాత, అప్పుడు ఈ యొక్క తమలపాకుల మధ్యలో ఒక వెండి ప్రమిద లేదు మట్టి ప్రమిద పెట్టి చక్కగా కూడా నెయ్యి పోసిన తర్వాత ఒక పువ్వొత్తి వేయాలి. పువ్వొత్తేసి, పువ్వొత్తి లేదు అనుకుంటే 3 అంటే ఒక 2 వత్తులను కలిపి సౌత్ వైపుగా, 2 వత్తులను కలిపి ఈశాన్యం వైపుగా, 2 వత్తులను కలిపి తూర్పు వైపుగా వేసి అమ్మవారికి హారతి ఇవ్వాలి. దీనివల్ల మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం విశేషంగా లభిస్తుంది. ఇది ఐశ్వర్య దీపంగా చెప్తారు. ఈ దీపంగా అంటే ఈ విధంగా. ఇక మామూలుగా కొందరేమిటి ఈశ్వరునికి సంబంధించి కూడా ఏకాదశ దీపారాధన చేస్తూ ఉంటారు. ఏకాదశి అంటే 11 దీపాలతో ఏకాదశ దీపారాధన అంటే 11 దీపాలతో ఈశ్వరునికి యొక్క తమలపాకులను పరుస్తారు. తమలపాకులపై చక్కగా కూడా ఉసిరికాయలకు సంబంధించి, అంటే ఇప్పుడు ఉసిరికాయలు ఉండవు బట్ చెప్తున్నా, మీరు అడిగారు కానీ ఉసిరికాయలను దానిపై పెడతారు, దీపారాధన చేస్తారు. పువ్వొత్తులు పెట్టి. కనుక ముఖ్యంగా సరస్వతి అమ్మవారు పిల్లలకు చదువు రీత్యా సరిగ్గా మన మాట కానీ వినడం లేదు అనుకున్న పిల్లలకు సంబంధించిన ఏ పని కావాలనుకున్నా కూడా ఈ దీపారాధన. నరకోశ నరదృష్టి ఉండేటువంటి వారు కూడా ఈ దీపారాధన. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటిది. ఈ 3 విషయాలకై ఎంతో ఉపయోగపడుతుంది. అండ్ మంగళవారాలు, శనివారాలు ఆంజనేయ స్వామికి సింధూర అర్చన అండ్ తమలపాకులను సమర్పించాలి. దీనివల్ల కూడా మనకు జాతకంలో ఉండేటువంటి శని సంబంధిత దోషాలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయే ఛాన్సెస్ ఉంటాయి.
ఇప్పుడు ప్రత్యేకించి హనుమంతుడికి తమలపాకుల పూజా విధానం కానివ్వండి, లేకపోతే ఆ దీపారాధన, మాల వడమాల ప్రీతికరం అన్నారు. ఎందుకని వడమాల. ప్రత్యేకించి హనుమంతుల వారికి అది ప్రీతికరం? ఇప్పుడు ఈ యొక్క ఉదాహరణకు స్వామివారు సింధూరార్చన ప్రియుడు. ఓకే, సింధూరార్చన ప్రియుడు అన్నప్పుడు ఈ యొక్క హనుమంతుల వారు సీతమ్మను కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ తలపై సింధూరం రాసుకుంటుంది. ఎవరు? సీతమ్మ వారు. తల్లి ఇది ఏమిటి అంటే, మీ రాముల వారి యొక్క శ్రేయస్సు కోసము, మీ యొక్క రాముల వారి యొక్క అంటే మన లైక్ ప్రతి ఆడవారు రాసుకుంటారు కదా సింధూరం ఇక్కడ. సో భర్త శ్రేయస్సు అని చెబితే ఆంజనేయ స్వామి వారు ఒళ్ళంతా రాసుకుంటాడు సింధూరం, అంటే అంతటి అది. సో ఈ సందర్భంలో తమలపాకుల యొక్క చెట్టు వద్ద సీతమ్మ వారు ఉండడము, ఈ ఆంజనేయ స్వామి అక్కడికి వెళ్ళడము, ఇట్టి తమలపాకుకు సంబంధించినటువంటి విషయము. అంతేగాని ఓ తమలపాకుల మాల వేసేయండి ఆంజనేయ స్వామి కంటే మొత్తం స్వామివారికి మొసమరకుండా వేసేస్తారు. జస్ట్ ఒక మాల అంతే. నిజంగా చెప్తున్న తల్లి, ఈ శనివారాలు మంగళవారాలు వచ్చింది అంటే మొత్తం తమలపాకుల మాలలు వేసి మొత్తం ఇక్కడ దాకా తీసుకువస్తారు పాపం. ఆంజనేయ స్వామికి కావాల్సింది ఏమిటి అంటే ఒక్క 2 తమలపాకులను తమకు సమర్పించి హనుమాన్ చాలీస చదవాలి. అదేవిధంగా మనము భజన చేయాలి. భజన అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో వేరే అయిపోయింది. ఏం భజన అయింది? ఒకరిపై ఒకరికి చెప్పడము, ఒకరిపై వీళ్ళు ఇట్లా ముందు ఆఫీస్కి రాగానే అమ్మయ్య వారు రాలేదు కదా, వారి గురించి నేను ఇక్కడ పోయి చెప్పాలి, బాస్కు చెప్పాలి అంటారు, పోతారు, వారికి చెప్తారు మీరు గ్రేట్ సార్ మీరు అని చెప్పి ఈ భజన ఇది అయిపోయిందంతా. ఎవరికి వారు పొగడతలు. సో నిజమైన భజన అనేటువంటిది వెళ్ళిపోయింది. కనుక ప్రతి మంగళవారము ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎవరితో మీకు సంబంధం లేదు, మీరు కూర్చోండి, హనుమాన్ చాలీసా చదువుకోండి, చక్కగా స్వామివారికి భజన చేసుకోండి, తమలపాకులను సమర్పించండి, అంతే. ఇదే విధంగా ఒక వైట్ పేపర్ తీసుకోవాలి. వైట్ పేపర్ పైన రామ్ 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 అని రాయాలి. ఓకే, జస్ట్ రామ్ 3 సార్లు కాదు, కంప్లీట్గా వైట్ పేపర్ పైన ఇటు సైడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వైట్ పేపర్ తీసుకోవాలి. రామ్ 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 ఇంతే రాసేసి హనుమాన్ చాలీసా చదివేసి స్వామివారి యొక్క పాదాల వద్ద అవి పెట్టండి. ఏ కోరికైనా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి అని అనుకునేటువంటి ఎలాంటి కోరికలైనా ఎలాంటి పనులైనా కూడా అయిపోతాయి ఖచ్చితంగా. మంచి విధానాన్ని తెలియజేశారండి. నమస్తే. మహాదేవ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి